ఇక్కడ ఈరోజు ఎంపీగా ఎవరు గెలుస్తారండి? గెలిచే ఛాన్స్ ఖచ్చితంగా 100% కూడా బొత్స ఝాన్సీ లక్ష్మి గారు గెలుస్తారండి. మెజారిటీ కోసం మేము పనిచేస్తున్నాం తప్ప ఆవిడ గెలుపు ఎప్పుడో ఖరారు అయిపోయింది. ఆవిడ నామినేషన్ రోజే ఆవిడ గెలుపు ఖరారు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా వ్యవహరించాడు ఈ విషయంలో. ఎందుకంటే గతంలో నీదిరిమల జనార్దన్ రెడ్డి గారు, సుబ్రహ్మరెడ్డి గారు, ఎంవీఎస్ మూర్తి గారు, పురంధేశ్వరి గారు అందరూ వలస పక్షులనే ఎంపీగా ఇక్కడ పంపించారు తప్ప లోకల్ పర్సన్ విశాఖపట్నంలో పుట్టి పెరిగి విశాఖపట్నం ఆడపడుచుని మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఇవ్వడం మా అదృష్టం నిజంగా. బొత్స సత్యనారాయణ గారు కూడా ఎంతమంది ఉన్నా సరే అందరిలో కూడా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి అందరినీ కూడా అతనికి ఒకసారి పరిచయం అయితే పేరు పెట్టి పిలిచి ఎంతమందిలో ఉన్నా సరే గుర్తింపు ఇచ్చే మనిషి ఆయన. మాకు విజయనగరంకే పరిమితం అనుకుని బొత్స కుటుంబాన్ని వైజాగ్ కూడా పరిచయం చేసి ఆవిడని వైజాగ్ పంపించినందుకు జగన్మోహన్ రెడ్డికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము. మాకు ఆనందపురంలో గతంలో ఎలక్షన్కి ఎమ్మెల్యే ఎలక్షన్కి సార్వత్రిక ఎలక్షన్లో 850 మెజార్టీ ఇచ్చాం మా పంచాయతీ నుంచి. ఈసారి ఝాన్సీ గారిని పెట్టడం వల్ల మేము కష్టపడకుండానే జగనన్న పథకాల వల్ల ఝాన్సీ గారికి లోకల్లో ఉన్న కుటుంబ కుటుంబ బంధుత్వాల వల్ల ఇంకా 850 మెజార్టీ కూడా ఎక్కువ వస్తుంది. ఎమ్మెల్యేకి కానివ్వండి, ఎంపీకి కానివ్వండి, మాకు ఎక్కువ మెజార్టీ వస్తుంది. మేము కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మేము వైసీపీ తరపు నుంచి ప్రచారానికి వెళ్తే ప్రజల్లో కూడా గతంలో 50-30 ఇళ్ళు ఇచ్చేవారు. ఆ టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళ బంధువులకి, వాళ్ళ చుట్టాలకి, వాళ్ళ మనుషులకి ఇచ్చేవారు. మేము 323 ఇళ్ళు ఇచ్చాము. అది కూడా హైవేకి 200 మీటర్ల దూరంలో ఇచ్చాము. ప్రతి ఇల్లు కూడా 20-30 లక్షల వాల్యూ ఉన్న స్థలాన్ని ఇచ్చాము మేము. హైవేకి 200-300 మీటర్ల దూరంలో గతంలో ఇచ్చిన ఇళ్ళన్నీ కూడా కొండల మీద గుట్టల మీద ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చినవన్నీ కూడా హైవేకి 200 మీటర్ల దూరంలో ఈరోజు కట్టుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటున్నారు. దాదాపు 85-90% ఇళ్ళన్నీ కూడా ఇంటి పనులు కూడా చేయించారు, నిర్మించుకున్నారు. మేము ఆ స్థలాలు ఇవ్వడం వల్ల జనాలు కూడా మమ్మల్ని చాలా మా పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ గెలిచే ఎలక్షన్లో భరత్ గారు నిలబడుతున్నారు ఝాన్సీ మేడం మీద. కానీ ఛాన్స్ ఉంది. ఎలా గెలుస్తారండి? టీడీపీ నుంచి నిలబడితే ఆయనకి ఏదైనా ఛాన్స్ ఉందనో మాందనో తర్వాత విషయం. బీజేపీ నుంచి స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకం, స్టీల్ ప్లాంట్ నమ్మేయడానికి నరేంద్ర మోడీ గారు మొత్తం అంతా రెడీ చేశారు. ఇప్పుడు వాళ్ళతో వీళ్ళంతా కలిపి జత కట్టారు. ఇప్పుడు ఆయన ఎలా గెలుస్తాడు? ఆయనకి వెళ్ళడు. అందులో జనసేన నుంచి 21 సీట్లు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. అందులో 16 సీట్లు టీడీపీ నుంచి వచ్చే అభ్యర్థులకే 16 ఇచ్చాడు. కేవలం జనసేన నుంచి నిలబడిన కూడా 5 నిలబడ్డారు. ఇదంతా కూడా దొంగల మూట అనమాట. ఆ దొంగల మూట కూటమిని ఎవరు నమ్మట్లేదు జనాలు. మా ఏరియాలో అయితే తిరుగుతున్నారు కానీ అసలు ఎవరికి కూడా ఛాన్స్ కూడా లేదు. గాజువాకలో పుట్టారు కాబట్టి ఝాన్సీ మేడం గాజువాక అంతా స్టీల్ ప్లాంట్ ఆ ఏరియా అంతా కూడా ఆవిడ గతంలో స్టీల్ ప్లాంట్ గురించి పోరాటం చేశారు. విశాఖ రైల్వే జోన్ గురించి పోరాటం చేశారు. నెక్స్ట్ ఐఏఎం కోసం పోరాటం చేశారు. 2 PhDలు చేశారు ఆవిడ. 3వ PhD చేస్తున్నారు. ఆవిడ బాగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, కొంచెం రాజకీయంగా కూడా అన్ని విధాలా పలుకుబడిన ఫ్యామిలీ ఆవిడ. ఇప్పుడు ఎస్కోట్ కానివ్వండి, ఆనందపురం కానివ్వండి, ఫుల్గా భీమిలి ఇవంతా కూడా బంధుత్వాలు ఉన్నాయి ఆవిడకి. ఆనందపురం మండలం, పద్మనాభ మండలం అంతా బంధుత్వం ఉంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న క్రెడిబిలిటీ వల్ల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మెజార్టీ మంచి బంపర్ మెజార్టీ మీద గెలుస్తారు. అందులో అయితే అసలు నో డౌట్. ఇంకా విశాఖపట్నం 4 ఎమ్మెల్యేలు కూడా మేము 100% విశాఖపట్నం 4 ఎమ్మెల్యేలు గెలుస్తున్నాం. ఇక్కడ అవంతి శ్రీనివాస్ గారు కూడా, ఆయన కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్ ప్లస్ రూపాయి కూడా ఎక్కడ ₹1 కూడా ఆయన కూడా ఎక్కడ స్వార్థంగా కానీ కనీసం ₹1 అవినీతి చేయలేదు, ఎక్కడ ₹1 తినలేదు. మాకు నిజంగా మళ్ళీ రెండోసారి కూడా మాకు అవంతి శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి మాకు నిజంగా ఒక గిఫ్ట్ ఇచ్చినట్టే. దానివల్ల ఏంటంటే అవంతి శ్రీనివాస్ గారిని వైజాగ్లో ఉన్న 7 ఎమ్మెల్యేలని ఎంపీ గారిని గెలిపించి మేము జగనన్నకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాం. జూన్ 4వ తారీఖు నియోజకవర్గంలో భీమిలిలో ఆయన హయాంలో భూ కబ్జాలు పెరిగాయని వినిపిస్తుంది. అంటే ప్రతిపక్షాలు అంటున్నాయి. అంటే భూ కబ్జాలు చేయనివ్వకుండా ఆపాడండి. ఇప్పుడు వాళ్ళందరూ కడుపు మంటతో చెప్తున్నారు. ఈయన ఎక్కడ కూడా మేమే ఉన్నాము, ఇప్పుడు మా ఊరి నుంచి మేము లీడర్లమే సార్. 4 ఇళ్ళు మా కుర్రలకు పెట్టుకుందాం అనుకుంటే వాళ్ళకున్న అర్హత ఏంటి? వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ అప్లోడ్ చేయండి. మీరు కేవలం చేయవలసిన పని ఏంటి? వాలంటీర్కి అప్పచెప్పండి. వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళకి వస్తుంది, లేత లేదు. అలాంటి రికమెండేషన్లు చేయొద్దు. దయచేసి పార్టీ పరువు పోవద్దు, పార్టీకి కూడా చెడ్డ పేరు తీసుకురావద్దు. మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లో పనులు చేయొద్దు ఆయన చెప్తున్నారు క్లియర్గా. ఇంకేం లేదు, నో డౌట్ అండి. ఆయన కాలేజీ పక్కన ఉన్న బంజర్లో కూడా కనీసం గజం కూడా ఆయన ఆక్యుపై చేసుకోలేదండి. ఆయన హయాంలో భూ కబ్జాలు జరిగాయి. ఇవన్నీ కూడా అవాస్తవం. అది నో కరప్షన్. ప్రత్యర్థి గంటా శ్రీనివాసరావు నిలబడ్డారు. ఇక్కడ ఎలా ఉండబోతుంది మరి ఎన్నికల్లో? గంటా శ్రీనివాసరావు గారు అంటే ఆయన పని ఇప్పుడు కూటమి కాబట్టి గంటా శ్రీనివాస్ గారు నిలబడ్డారు కూటమి నుంచి. కానీ అవంతి శ్రీనివాస్ గారిని తట్టుకోవడం కూడా ఆయనకు కూడా కష్టమే. అవంతి శ్రీనివాస్ గారికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఉన్నాయి. ఇప్పుడు స్కూల్కి మేము కూడా మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిద్దామన్నా సరే మేము కూడా గవర్నమెంట్ స్కూల్కి మార్చే ఆలోచనలు ఉన్నాం.
ఎందుకంటే తెల్లవారులు వేసి మా ఇంట్లో ఫ్యామిలీలు క్యారేజీలు కట్టాలి, అన్నీ చేయాలి. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి పౌష్టికాహారం ఉంటుంది, ఉదయాన్నే రాగి జావ ఉంటుంది. పిల్లలకు కూడా మా ఇంట్లో మేము కూడా చూడలేనంత ఆరోగ్యకరమైన భోజనం పెడుతున్నారు స్కూల్లో. ఇప్పుడు అది కూడా ఎందుకంటే అన్ని రకాల పథకాలు లబ్ధి పొందారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమిలి కంచుకోటగా మారుతుంది. 2 సార్లు ఆయన గెలిచారు అవంతి గారు, 3ఓసారి కూడా ఆయన బంపర్ మెజార్టీతో గెలుస్తారు. హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. లాస్ట్ గత ఎలక్షన్లో 9,000 మెజార్టీ వచ్చింది. ఈసారి 20 నుంచి 30,000 మెజార్టీ మాకు ఖచ్చితంగా వస్తుంది. విశాఖ పార్లమెంట్ సీట్ అనేది చాలా కీలకం ఏపీ రాజకీయాల్లో. సో అలాంటి సీట్ గతంలో ఎప్పుడు కూడా పెద్ద కులాల వరకు ఇచ్చేవారు. ఈసారి ఒక బీసీకి ఇచ్చారు, అందులో ఒక మహిళకి ఇచ్చారు. సో ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా చూడొచ్చుంటారు వాళ్ళ కేబినెట్లో కానీ? బీసీ మహిళ అనేది పక్కన పెడితే బీసీ కులస్తులు, ఆవిడ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ప్లస్ ఆవిడ బాగా చదువుకునే వ్యక్తి. ఎందుకంటే పార్లమెంట్లో ఆవిడ ఇంగ్లీష్ మాట్లాడగలదు, హిందీ మాట్లాడగలదు. ఆవిడ మాటలు కూడా చాలా అనర్గళంగా మాట్లాడుతుంది. ఆవిడ మాకు వైజాగ్లో లేకముందు గజపతి నగరం బొబ్బిలి విజయనగరంలో చేసినప్పుడు కూడా ఉత్తరాంధ్ర మీద విశాఖపట్నం కోసం పార్లమెంట్లో పోరాటం చేసింది ఆవిడ ఇప్పుడు వైజాగ్ నుంచి గెలుస్తుంది. ఖచ్చితంగా ఆవిడ 100% మాకు ఏం కావాలో అవన్నీ తీసుకొస్తారు. ఆవిడ పోరాటం చేస్తారు. ఖచ్చితంగా ఆవిడ 100కి 100% కూడా ఆవిడ మంచి మెజార్టీతో గెలుస్తుంది. ఇంకా దాంట్లో ఇంక డౌట్ ఏం లేదు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది ప్రధానంగా లేదని ప్రతిపక్షాలు పదే అంటున్నాయి. అది ఎంతవరకు నిజం అంటారు? అభివృద్ధి నిజంగా లేదా? అసలు ఉంటే వాళ్ళ ఆరోపణలు చేసి ఇప్పుడు ఇంచుమించు 200 దగ్గర సర్వీసులు మన సచివాలయంలో జరుగుతున్నాయండి. నాకు కారు ఉంది, రేషన్ కార్డు లేదు, నాకు ఎలా వస్తుంది పథకం? నాకు అభివృద్ధి లేనట్టే. అన్నీ ఉన్నట్టు పేదోడిని అడిగితే వాళ్ళు చెప్తారండి అభివృద్ధి ఏంటనేది. 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి. 17 మెడికల్ కాలేజీలు ఎవరైనా మెడికల్ సీట్ కొనాలంటే 2 కోట్లు ఖర్చు పెట్టాలి. 17 మెడికల్ కాలేజీలు ఎంతమంది మెడిసిన్ చదువుతారు? వాళ్ళకి ఫ్రీగా వస్తుంది కదా సీటు. 14 పోర్టులు వచ్చాయి. 14 పోర్టులు ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయండి? డేటా సెంటర్లు వచ్చాయి. ఎన్ని కంపెనీలు వచ్చాయి? అవన్నీ కూడా కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందులో విఫలమవుతుందంటే వచ్చిన వాటిని మేము బయటకి ఎక్స్పోజ్ చేసుకోలేకపోతున్నాం. మీడియా మాకు సపోర్ట్ లేదు. టీడీపీకి ఏంటంటే మీడియా సపోర్ట్ ఉంది, మాకు మీడియా సపోర్ట్ లేదు. సోషల్ మీడియా మాకు సపోర్ట్. మేము వాళ్ళ ప్రతిపక్షాల తాలూకా వీటిని మేము తిప్పుకోవట్లేకపోతున్నాం. అంతే తప్ప డెవలప్మెంట్ లేకపోవడం లేదు. ఇప్పుడు రేషన్ కార్డు కావాలనుకుంటే ఎవరో దళారిని పట్టుకోవాలి. ఊర్లో టీడీపీ హయాంలో దళారిని పట్టుకొని అడిగో 2,000 3,000 ఇస్తే 6 నెలలు సంవత్సరం టైం ఇస్తే రేషన్ కార్డు వచ్చేది. అది కూడా వచ్చిన తర్వాత మళ్ళీ అడిగో 1,500 ఆ రోజు ఖర్చులకి ఇవ్వాలి. ఈరోజు రేషన్ కార్డు కావాలంటే ఎన్ని రోజులు అండి? 10 రోజులు. మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటే 10 రోజులు. దేనికైనా ఏ సర్టిఫికేట్ కానీ రూపాయి ఎవరైనా ఇస్తున్నారండి? కరప్షన్ ఎక్కడైనా ఉందా? ఇప్పుడు ఒక్క కరప్షన్ లేదు. మేము చెప్పిన 100కి 100% కూడా 99% హామీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఏమి ఇచ్చారో చెప్పినవి నెరవేర్చారు, చెప్పలేని కూడా చేశారు. ఒకటి మద్యపాన నిషేధం మీద కూడా కమిటీ వేశారు. మద్యపాన నిషేధం చేస్తే ఉన్నపాలంగా మద్యపాన నిషేధం చేస్తే మానసిక ఒత్తిడికి గురయ్యి వాళ్ళకి రోగాలు వస్తాయని చెప్పేసి దానివల్ల ఆపారనమాట. అలాగే గ్రాడ్యువల్గా మందు మానిపించాలి, ఒకసారి మద్యపానం చేయకూడదు అని ఆ కమిటీ నిర్ణయించిన తర్వాత దాన్ని ఆపారు. కానీ లేదనుకుంటే అది కూడా 100% చేసి ఎలక్షన్కి వెళ్ళేవాళ్ళం. విషయానికి వస్తే లోకల్ బ్రాండ్స్ అన్ని వచ్చేసాయి, కల్తీ మద్యం వచ్చింది, ప్రజల ఆరోగ్యం అవన్నీ ఎప్పుడు ఇచ్చారండి? గతం 2018లోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మొత్తం అనుమతులన్నీ కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మొత్తం అంతా కూడా ఎక్సైజ్ శాఖ అప్పుడే ఇచ్చిందండి. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైనా బ్రాండ్ ఒక్క బ్రాండ్ రిజిస్ట్రేషన్ అయిందండి? అవన్నీ 2000 గెలిపిస్తే నాణ్యమైన మద్యం కూడా ఇస్తామని ఆయన చెప్తున్నారు కదా. నాణ్యమైన విద్య ఇవ్వాలి కదండి. నాణ్యమైన మద్యం ఎవరికి కావాలండి? నాకు అలవాటు లేదు. అలవాటు లేనివాడికి మద్యం ఏం చేసుకుంటాడు? నా పిల్లలకి విద్య వస్తే కదా. ఇప్పుడు అలవాటు ఉన్నవాడికి మద్యం బానిస అవుతాడు. మద్యం సంగతి పక్కన పెట్టండి, విద్య ఇవ్వాలి. నాణ్యమైన విద్య ఇస్తారా? కరప్షన్ లేని ఏమైనా సర్వీసెస్ ఇస్తారా? సచివాలయంలో సర్వీసెస్ ఉన్నాయి. అన్ని సర్వీసుల్లో కరప్షన్ లేకుండా చేయగలరా? మేము ఉన్నామండి. మేము ఊర్లో ఒక 5 లీడర్లు ఉన్నాం. 5కి కూడా కనీసం సొంతంగా ఏం పెట్టుకోలేము. ఏం కావాలన్నా సరే మేము కూడా సచివాలయంకి వెళ్ళి వాళ్ళని అడిగితే మాకేమైనా మేము చెప్పిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటేనే పథకాలు వస్తున్నాయి. పలానా వాళ్ళకి పెట్టామా అంటే సార్ వాళ్ళు ఎలిజిబిలిటీ చెక్ చేసి మేము పెడతాం, కానీ మీరు చెప్పక్కర్లేదు, మా ప్రెజర్ తీసుకోక్కర్లేదు అని చెప్తున్నారు సచివాలయం వాళ్ళు కూడా. ఒక ఫెన్షన్ పెట్టమన్నాం అనుకోండి, నిజంగా వీడియో ఫంక్షనో లేకపోతే వృద్ధాప్య ఫంక్షన్ పెడితే వాళ్ళు అన్ని రకాల ఎలిజిబిలిటీస్ ఉన్నాయా లేవా, వాళ్ళు దానికి అర్హత ఉందా లేదని చూసే ఇస్తున్నారు ఆ ఫంక్షన్లు కూడా. మామూలుగా అయితే ఏమి ఇవ్వట్లేదు. ఎవరేం చెప్పినా ఇప్పుడు లీడర్షిప్ అనేది అసలు లేదండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాలంటీర్ టు జగన్మోహన్ రెడ్డి సీఎం అంతే. ఇంక మధ్యలో ఎవరేం చెప్పినా సరే పథకాలు కానివ్వండి ఏది కూడా రాదు, ఏమి ఇవ్వరు.
అది చివరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిస్తే ఎన్ని సీట్లు వస్తాయంటారు? 175కి 175 సీట్లు, 25 పార్లమెంట్కి 25 పార్లమెంట్ సీట్లు రావడానికి మేము కష్టపడుతున్నాం అండి. 100% ప్రజలైతే మంచిగానే మమ్మల్ని దీవిస్తారు, మంచిగా ఆశీర్వదించి మంచి మెజార్టీతో గతంలో ఎన్ని సీట్లు వచ్చి అన్ని సీట్లతోనే మమ్మల్ని అంతకన్నా ఎక్కువ మెజార్టీ ఇస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయండి. మేము కూడా ఏదో సాయంత్రం అయ్యేసరికి ప్రతిరోజు కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్ళడం కూడా మేము మా బాధ్యతగా వెళ్తున్నాం తప్పితే జనాల్లో వాళ్ళు ఫిక్స్ అయిపోయారండి ఆల్రెడీ. ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు లబ్ధి పొందిన ప్రతి కుటుంబం కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళకి కూడా గతంలో మేము అపోజిషన్ పార్టీ లీడర్లకు కూడా ఇక్కడ ఇల్లు ఇచ్చామండి. 323లో టీడీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, జనసేన పార్టీ వాళ్ళు కానివ్వండి, అన్ని పార్టీ వాళ్ళకి ఇచ్చాం. మేమైతే పార్టీ మాకు ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం ఏంటంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఒక లిస్టులో ఒక పేరు కూడా తీయడానికి లేదు, ఒక పేరు కూడా మీరు తీయమని చెప్పొద్దు దయచేసి, ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళాలి. సీఎం గారు ఆదేశించారు డైరెక్ట్గా, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, పార్టీ పరువులు పోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయొద్దని చెప్తేనే మేము అసలు ఏది కూడా మేము కూడా ఎంటర్ అవ్వలేదు ఆ విషయంలో. ఖచ్చితంగా 100కి 100% కూడా మళ్ళీ 175 టార్గెట్గా మేము అడుగులు వేస్తున్నాం. 175 కొడతాం అండి ఖచ్చితంగా.